శీర్షిక మాయ మట్టికుండ కథ దృశ్యం 1 ఒక చిన్న పొడి ఊరిలో ఎండన పొలాల మధ్య పేద కుటుంబానికి చెందిన తేజోమయమైన చిన్నారి గౌరీ తన స్నేహితులతో పల్లె పొలాల్లో ఆటలాడుతూ తిరుగుతుంది. ఆమె ఆటలాడుకుంటున్న చోట భూమిలో సగం లోపలికి దాగి ఉన్న ఒక పాత మట్టికుండ కనబడుతుంది. మిగిలిన పిల్లలు నవ్వుతూ దాన్ని పట్టించుకోరు. కాని గౌరీ చేతితో తాకగానే ఒక్కసారిగా ఆ కుండలో నుంచి ఏదో శక్తి ఉన్నట్లు తలుస్తుంది. ఆమె గుండెల్లో శాంతి పాకుతుంది. ఆమె మౌనంగా దానిని ఇంటికి తీసుకెళ్తుంది. తల్లి బియ్యం సంచుల పక్కన దాన్ని ఉంచుతుంది. దృశ్యం 2 ఆ రాత్రి తేలికపాటి నూనె దీపం కింద నిద్రలో ఉన్న గౌరీకి ఒక కల వస్తుంది. నీకు ఏం కావాలి గౌరీ అని ఆ మట్టికుండ వెలుగుతూ అడుగుతుంది. ఆమె నవ్వుతూ చెబుతుంది, బడిలోని దసరా పండుగ ఫంక్షన్కి కొత్త దుస్తులు కావాలి. తరువాత ఉదయం లేచి చూసేసరికి కొత్త రంగురంగుల దుస్తులు ఆమె తాటాకుల ర్యాక్లో సిద్ధంగా ఉన్నాయి. ఆమె ఆశ్చర్యంతో నోరు తెరుస్తుంది. కాని ఎక్కువ ఆలోచించకుండా ఆహ్లాదంగా కొత్త దుస్తులతో పాఠశాలకు పరుగెత్తుతుంది. దృశ్యం 3 కొద్ది రోజులకే పక్కింటి బిడ్డ బలహీనంగా ఏడుస్తోంది. ఆ తల్లి చేతులెత్తేసింది. పాలకు ఒక పైసా లేదు. గౌరీ మట్టికుండను తన చేతుల్లోకి తీసుకొని పాలు కావాలి, ఆ బిడ్డకు తిండి కావాలి అని కోరుతుంది. ఒక వెలుగు ఆమె చుట్టూ మెరుస్తుంది. కుండ నుండి పాల బాటిళ్లు, తిను బండారాలతో నిండిన గిన్నెలు వచ్చాయి. ఆమె నిశ్శబ్దంగా తీసుకెళ్లి ఆ తల్లికి అందిస్తుంది. తల్లి కన్నీళ్లు తోడుకుంటూ కృతజ్ఞతలు చెబుతుంది. గౌరీ మాత్రం మౌనంగా ఆ బిడ్డను ముద్దాడుతుంది. దృశ్యం 4 ఆమె స్నేహితురాలు అను జ్వరం బారిన పడిపోతుంది. కుటుంబానికి మందులు కొనాలంటే డబ్బు లేదు. గౌరీ మట్టికుండను తన చేతుల్లోకి తీసుకుని, నా స్నేహితురాలి జ్వరం తగ్గేందుకు మందులు కావాలి అని అంటుంది. వెళ్ళి చూసేసరికి మందుల ప్యాకెట్, ఆయుర్వేద సిరప్ అక్కడే ప్రత్యక్షమయి ఉంటాయి. ఆమె అవి తీసుకెళ్లి అనుకి ఇస్తుంది. గౌరీ తీరని ఆరాటంతో జ్వరం తగ్గేవరకు ఆమె పక్కనే కూర్చుంటుంది. దృశ్యం 5 వర్షాలు రాలేదు. భూమి ఎండి బీటలు వారింది. పంటలు ఎండిపోయాయి. ఒక సాయంత్రం గౌరీ ఆ మట్టికుండను ఆలయానికి తీసుకెళుతుంది. దయచేసి వాన పడేలా చేయు, మా ఊరు బతకాలి అని కన్నీళ్లతో ప్రార్థిస్తుంది. ఆకాశం గర్జిస్తుంది. మెరుపులు మెరుస్తాయి. ఆమె కళ్ళు తెరిచేసరికి ముత్యాలవాన పడుతుంది. ఊరంతా ఆనందంలో మునిగిపోతారు. కాని గౌరీ మాత్రం మౌనంగా, కృతజ్ఞతగా ఆ కుండను చూస్తూ నిలుస్తుంది. దృశ్యం 6 ఆ ఆలయంలో ఆమెను చూసిన పక్కింటి కుర్రాడు భార్గవ్ దురాశతో కుండను గౌరీ ఇంట్లో చొరబడి దొంగిలిస్తాడు. తనకు 1000 బంగారు నాణ్యాలు కోరి చూస్తాడు. కాని ఏమీ రావు. కోపంతో ఆ కుండను నేలకేసి కొడతాడు. అది ముక్కలు అవుతుంది. చెత్తలో పడేస్తాడు. దృశ్యం 7 గౌరీ పాఠశాలకు వెళ్తూ చెత్తకుప్పలో మెరిసే మట్టికుండ ముక్కలు చూస్తుంది. గుండె దిగదుడుపు అవుతుంది. ఆమె ముక్కల్ని గౌరవంగా ఒక పాత గుడ్డలో పెట్టి ఇంటికి తీసుకెళ్తుంది. తరువాత కుండను పెట్టి మౌనంగా ప్రార్థిస్తుంది. ఒక్కసారిగా వెలుగు వస్తుంది. మట్టికుండ తిరిగి అవిభాజ్యంగా తయారవుతుంది. పగలకముందు ఎలా ఉందో అచ్చంగా అలానే మారుతుంది. ఆ రోజు నుండి గౌరీ దాన్ని ఎప్పటికీ వదలదు. కుండ ఆమెపై నమ్మకంతో మెరుస్తుంది. దృశ్యం 8 కాలం మారుతుంది. పల్లె వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా చిన్నారులు, పచ్చని పొలాలు, ఆనందంగా జీవనరితులు కనిపిస్తాయి. కానీ ఒక విషయానికి అందరికీ తెలిసింది.
ఈ మట్టికుండ గౌరీ చేతుల్లో మాత్రమే పని చేస్తుంది. ఎవరు తాకినా అది పని చేయదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఇతరుల కోసం, మంచి కోసం మాత్రమే కోరుతుంది. దృశ్యం 9. సంవత్సరాలు గడుస్తాయి. ఆ ఊరు మాయ మట్టికుండ గ్రామం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. జనం దూర దూరాల నుంచి గౌరీని, ఆ కుండను చూడడానికి వచ్చేవారు. కాని గౌరీ మాత్రం ఇప్పటికీ తన పాత గుడిసెలో ఉంటుంది. చిన్నారులను చూసి నవ్వుతుంది. అవసరమైన వారికి సహాయం చేస్తుంది. ఆ మాయ మట్టికుండ ఇంకా ఒక మూల మెరిసే వెలుగుతో అక్కడే ఉంటుంది.